కాంతమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక్కగానొక్క కూతురు. కాంతమ్మ భర్త లేకుండా కొడుకుల్ని ఒంటరిగా పెంచుతుంది. ఆ కారణంతో పెద్ద చదువులేవి చదివించలేకపోతుంది. కొడుకులిద్దరూ పట్నంలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో తల్లిని ఇంకా చెల్లిని పోషిస్తూ ఉంటారు. కాంతమ్మకున్న ఒక్కగానొక్క దిగులల్లా కూతురి పెళ్ళి. కొడుకులేమో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఎలా చేయాలా అని కాంతమ్మ ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటుంది. కాంతమ్మ కూతురు స్వప్న. స్వప్న మాత్రం చాలా మంచి అమ్మాయి. తల్లికి అన్ని పనుల్లో సహాయంగా ఉంటుంది. రోజు కాంతమ్మ ఊరిలో ఉన్న కొడుకులిద్దరిని ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడు పెద్ద కొడుకు కాంతమ్మతో ఇలా అంటాడు, ఏంటమ్మా పనిలో ఉంటే ఉన్న పనాన రమ్మని పిలిచావు, ఏమైంది? అదేం లేదు నాయన, నేను చెప్పేది కాస్త శ్రద్ధగా వినండి అయ్యా. నా ఆరోగ్యం గురించి మీకు తెలిసిందే కదా. మీ నాన్న చనిపోయిన తర్వాత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడి మీ ముగ్గురిని పెంచాను. అయితే నా ఆరోగ్యం ఈ మధ్యన అస్సలు బాగాటం లేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో అసలే చెప్పలేం కదా. అందుకే మీకు ఒక విషయం చెప్దామని పిలిచాను. ఇన్నాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమ్మా అని మీరు అడిగేవాళ్ళు. అందుకే నేను ఎప్పుడు ఏది చెప్పలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. నాకెప్పుడు ఏమవుతుందో తెలియదు. రామాపురం అనే ఊరిలో రంగయ్య అని మీ బాబాయ్ ఉంటాడు. నాకేదన్నా అయితే మీకేదన్నా సహాయం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయనకి వీలైన సహాయం చేస్తాడు. ఆ ఊరు వెళ్ళి రంగయ్య గారి ఇల్లు ఎక్కడని అడిగితే చాలు, ఎవరైనా చెప్పేస్తారు. మీరు మాత్రం మొహమాటానికి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండమాకండి. మీకేదన్నా పెద్ద కష్టం వచ్చినప్పుడు మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళండి. ఆయన స్వయాన మీ నాన్నగారి తమ్ముడే. కాకపోతే ఇన్నాళ్ళు మనకి వాళ్ళకి మాటలు లేవు కాబట్టి నేను అక్కడికి ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. కానీ ఆపదంటూ వస్తే మీ బాబాయ్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మర్చిపోకుండా అక్కడికి వెళ్ళండి నాయనా. అమ్మ, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇంకా మనం వాళ్ళకి గుర్తుంటామా? మనం వెళ్తే మీరెవరో అడగకుండా మనకి సహాయం చేస్తారంటావా? అయినా ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు? అట్టాగాదయ్యా, నేను చెప్పేదేనండి. మీరంటే మగపిల్లలు, మీకు ఎలాంటి సహాయం అవసరం లేకపోవచ్చు. కానీ చెల్లెలు ఆడపిల్ల, దానికి సహాయం అవసరం పడుతుంది. అందుకే మీకు ఈరోజు ఈ విషయం చెప్తున్నాను. ఈ విషయాన్ని మాత్రం చాజాతగా తీసుకోమాకండి. మీ బాబాయ్ సహాయం ఖచ్చితంగా తీసుకోండి. అలా చెప్పిన కొంతకాలం తర్వాత కాంతమ్మ కాలం చేస్తుంది. ఇంకా స్వప్న, రాజేష్, సురేష్ వీళ్ళ ముగ్గురే ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఊరిలో ఉంటున్న చెల్లెల్ని కూడా తమ వద్దకు తీసుకొద్దామని పట్నం నుంచి అన్న తమ్ముళ్ళిద్దరూ బయలుదేరతారు. అలా వస్తున్న రమేష్ ఇంకా సురేష్ని అక్కడే ఉన్న రంగయ్య బాబాయ్ ఆపుతాడు. ఏంటి రమేష్, సురేష్, ఇలా ఆ కారణంగా మీ అమ్మ చనిపోవడం చాలా బాధగా ఉందయ్యా. అమ్ముంటే మీకు చాలా బాగుండేది. ఇప్పుడు చెల్లి ఒంటరిదైపోయింది. చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. అదే బాబాయ్, చెల్లిని మాతో పాటు పట్నం తీసుకెళ్దామని వచ్చాము. చెల్లి అక్కడ మాతో పాటే ఉంటుంది ఇక నుంచి. ఏంటి, మీతో పాటు పట్నం తీసుకొని వెళ్తారా? అలా ఎలా కుదురుతుందయ్యా? ఆ పిల్లకి అసలే పట్నం అలవాటు లేదాయే. పైగా మీరు పనిలోకి వెళ్ళిపోతే తను ఒంటరిగా ఉండాలి. పైగా వయసుకు వచ్చిన ఆడపిల్ల. అదంతా కరెక్ట్ కాదయ్యా. ఎవరన్నా చుట్టాలింట్లో పెట్టండి పిల్లని. పెద్దవాడిని, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అమ్మన్నా కూడా ఇలాగే ఆలోచించేది రమేషు. సరే బాబాయ్, నువ్వు చెప్తుంటే నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. మా అమ్మ చెప్పింది మాకు రంగాపురంలో ఒక బాబాయ్ ఉన్నాడు అని. తన దగ్గరికి వెళ్తాంలే. మరింకే, అమ్మాయిని మీ బాబాయ్ దగ్గరే పెట్టండి అయ్యా, ఆడపిల్ల కదా. సరే బాబాయ్, నువ్వు చెప్పినట్టే చెల్లిని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాము. ఆడపిల్ల కదరా, అన్ని విషయాలు చెప్పుకోలేదు.
మీ అమ్మ ఉంటే అన్నీ బాగా చూసుకునేది. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. అదే విషయాన్ని చెల్లెలతో చెప్తారు. నువ్వు బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండవలసి వస్తుంది. నీకు ఇష్టమేనా అని అడుగుతారు. దానికి స్వప్న సరే అంటుంది. అలా ముగ్గురు కలిసి బాబాయ్ వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్తారు. అలా రంగయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రంగయ్య వాళ్ళని చూసి, ఎవరు బాబు మీరు? ఏం కావాలి? ఎందుకని నన్ను వెతుక్కుంటూ మా ఊరు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు రమేష్ ఇలా సమాధానం చెప్తాడు. మేము కాంతమ్మ కొడుకులం, మీ అన్నయ్య రఘురామయ్య కొడుకులం. మా అమ్మ ఇక్కడికి మమ్మల్ని పంపించింది. మా అమ్మ కొంతకాలం క్రితమే చనిపోయింది. మేము పట్నంలో ఉద్యోగం చేస్తున్నాము. మా చెల్లి ఒంటరిదైపోయింది. తనను కొన్నాళ్ళు మీ ఇంట్లో ఆశ్రయం అడుగుదామని వచ్చాము. అవునా? వదిన చనిపోయిందా? వదిన మొదటి నుంచి అంతే. అప్పుడు నేను పిల్లల్ని పోషిస్తాను, ఇక్కడే ఉండు అంటే పౌరుషంతో ఉండకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో చనిపోయి పిల్లల్ని అనాథల్ని చేసింది. అయినా మిమ్మల్ని పోషించాలంటే అబ్బాయి మేమిక్కడ ఉండము. మా చెల్లి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. మా చెల్లికి నెలకి ఎంత ఖర్చులు అవుతాయో అవన్నీ మేమే పెట్టుకుంటాము. నెల నెల మీకు డబ్బులు పంపిస్తాము. కేవలం మా చెల్లిని మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి చాలు. మేమంటే మగపిల్లలం, ఎక్కడైనా ఉంటాము. ఆడపిల్ల కదా. సరే అబ్బాయి, డబ్బులు మీరే పంపిస్తానంటున్నారు కదా, ఊరికే ఉండడమే కదా. పైగా మీ పిన్ని కూడా ఒంటరిగా ఉంటుంది ఇంట్లో. మీ పిన్నికి కాస్త చేదోడు వాదోడుగా ఉంటుందిలే. సరేలేమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. చాలా ధన్యవాదాలు బాబాయ్. అడిగిన వెంటనే మా చెల్లి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నందుకు. సరే, మేము ఇంకా వెళ్ళి వస్తాము. మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. మీ చెల్లి జాగ్రత్తగానే ఉంటుంది లేరా. నువ్వు మాత్రం నెల నెల డబ్బులు పంపించడం మర్చిపోకు. అలా రమేష్ ఇంకా సురేష్ చెల్లిని అక్కడ వదిలేసి ఊరు వెళ్ళిపోతారు. రంగయ్య తన భార్య జానకికి స్వప్నని పరిచయం చేసి జరిగిందంతా చెప్తాడు. జానకి కూడా స్వప్నని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. కొద్ది కాలంలోనే స్వప్న జానకికి బాగా దగ్గరవుతుంది. స్వప్న అంటే జానకికి చాలా ప్రేమ కూడా కలుగుతుంది. వాళ్ళిద్దరూ సొంత తల్లి కూతుళ్ళలాగా ఉంటారు. స్వప్న కూడా జానకిని చాలా బాగా చూసుకుంటుంది. ఇంటి పనుల్లో, వంట పనుల్లో, అన్ని పనుల్లో పిన్నికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో బాగా కలిసిపోతుంది. ఒకరోజు బాబాయి పట్నంలో ఏదో పని ఉండి ఎలాగో వెళ్ళాను కదా, రమేష్ ఇంకా సురేష్ని చూద్దామని వాళ్ళుండే ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటున్న ఇల్లు చూసి ఇలా మాట్లాడతాడు. ఏంటి రమేష్, సురేష్ పట్నంలో ఉద్యోగం చేస్తున్నారంటే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నారనుకున్నాను. ఏంటి ఇలాంటి పూరింట్లో ఉంటున్నారు? ఇలా చేసి ఈ డబ్బుతో మీరు చెల్లెలి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఇదంతా ఎప్పటికవుతుందిరా? ఏంట్రా మీ బతుకులు? ఏం చేయమంటావు మామాయ్? చిన్నప్పటి నుంచి అమ్మ కష్టపడి పెంచింది. పెద్ద చదువులు కూడా లేవు. అందుకే ఈ తక్కువ జీతం ఉద్యోగమే మాకొచ్చింది. కానీ మేము ఇలా ఉంటున్నామని మా చెల్లికి తెలిస్తే చాలా బాధపడుతుంది. మేము ఎలాగోలా డబ్బు సంపాదించి చెల్లి పెళ్లి చేయాలి. అది తప్ప మాకింకా ఏ ఉద్దేశం లేదు. మేము ఇలా ఉన్నామని మా చెల్లితో చెప్పొద్దు బాబాయ్. అవును బాబాయ్, మేమింత కష్టపడుతున్నామని మా చెల్లికి తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. అన్నయ్యలు ఇంత కష్టపడ్డం తను అస్సలు ఓర్చుకోలేదు. మా చెల్లికి చెప్పొద్దు బాబాయ్. మా భవిష్యత్తు ఎలా ఉన్నా మేము మా చెల్లి భవిష్యత్తు బాగా చూసుకోవాలి. అదే మా అమ్మ చివరి కోరిక. సరేలేరా, నేను మీ ఎవ్వరికి ఏం చెప్పను, కానీ మీరు మీ చెల్లి గురించే కాకుండా మీ గురించి కూడా ఆలోచించండి. మీకు త్వరలో పెళ్ళిళ్ళు కావాలి కదా. మా పెళ్ళిళ్ళ గురించి ఏముందిలే బాబాయ్, మా చెల్లి బాగుంటే అంతే చాలు. నువ్వు మాత్రం మేమింత కష్టాల్లో ఉన్నామని మా చెల్లికి చెప్పకుండా ఉంటే చాలు. అన్నయ్యలు ఏదో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని చెల్లి అక్కడ ప్రశాంతంగా ఉంది. తనని అలాగే ఉండనివ్వు బాబాయ్. ఇంటికి వచ్చి రంగయ్య తాను చూసింది, అక్కడ జరిగింది మొత్తం జానకితో చెప్పి, ఇలాగైతే వీళ్ళు ఈ పిల్లకి పెళ్ళెప్పటికి చేయాలి, మన ఇంటి నుంచి పిల్లని ఎప్పటికి తీసుకువెళ్ళాలి జానకి
ఇంకా మనం ఎన్నాళ్ళు భరించాలో నాకేం అర్థం కావడం లేదు. పట్నంలో ఉద్యోగాలంటే మంచి సంపాదన ఉంటుందిలే అనుకున్నాను. కానీ వాళ్ళు అక్కడ పడుతున్న కష్టం చూస్తుంటే వాళ్ళు ఈ జన్మకి ఈ పిల్లని మన ఇంటి నుంచి తీసుకెళ్లరేమో అనిపిస్తుంది. ఏమండి, మీకు ఇంకా బుద్ధి రాలేదా? అసలు మీ వదిన అలా అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం మీరే కదా. మీ అన్నయ్య ఆ అప్పులు చేశాడు, కానీ అది మీకోసం చేశాడు. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ అప్పులన్నీ మీ అన్నయ్యే చేశాడని మీరే వదినతో అన్ని అప్పులు కట్టించారు. వాళ్ళకి ఆస్తులేమీ లేవని, వాళ్ళకి చిల్లి కవ్వ కూడా వెళ్ళదని చెప్పి దొంగ సంతకాలతో ఆస్తి మొత్తం మీరే తీసుకున్నారు. అక్క ఇంకా పౌరుషం కలది కాబట్టి పిల్లలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే కనుక తను ఎదురు తిరుగుంటే ఈరోజు ఈ ఆస్తి అంతా వాళ్ళదే కదా. మీరు చేసిన ఈ పాపానికి ప్రతిఫలంగా దేవుడు ఇంతవరకు మనకి పిల్లల్ని కలగజేయలేదు. ఇంకా ముందు ముందు పుట్టరని కూడా డాక్టర్లు చెప్పారు. దేవుడిచ్చినట్లు 3 బిడ్డలు మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు, కానీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించటం లేదు. మనం చేసిన మోసానికి ప్రతిఫలంగా తన బిడ్డల భవిష్యత్తు బాగు చేయమని వదిన ఇక్కడికి పంపించిందనుకుంటా. ఆ అక్క గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళకి మీరు చేసిన మోసం చెప్పకుండా మామ ఏదన్నా సహాయం చేస్తాడు వెళ్ళండి అని చెప్పిందంటే ఇంకా మీ వదిన ఎంత మంచిదో ఆలోచించండి. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడైనా సరే తమ ఆస్తి తమకు కావాలని కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళు నీ దగ్గర చెల్లిని పెట్టి నీకు నెల నెల డబ్బులు పంపిస్తున్నారు. మీది ఒక మనసేనా? చేసిన తప్పుకి ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. అమ్మాయి పెళ్లి చేసి ఉన్న ఆస్తి అబ్బాయిలిద్దరికీ పంచి వాళ్ళకి పిన్ని బాబాయిలా కాకుండా తల్లిదండ్రులా ఉందామండి. అవును జానకి, ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. స్వప్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము. ఇన్నాళ్ళు దేవుడు నాకు పిల్లలు లేకుండా చేసింది వీళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేందుకేనేమో. డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన నన్ను కళ్ళు తెరుచుకునేలా చేసావు జానకి. ఒకరోజు రమేష్ సురేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఏంటి బాబాయి చెల్లికి పెళ్లి సంబంధం కుదిరింది, మీరు త్వరగా రండి అని ఫోన్ చేశాడు. నాకేం అర్థం కావడం లేదు. నెల నెల మనం డబ్బులు పంపిస్తే కానీ చెల్లి బాగోగులు చూసుకొని బాబాయి మన చెల్లి పెళ్లి చేస్తున్నాడా? ఏమై ఉంటుందంటావు అన్నయ్య? అది నాకు అర్థం కావడం లేదురా. బాబాయ్ కావాలని చెప్తున్నాడా? చెల్లిని చూసుకోవడం ఇష్టం లేక అలా చెప్తే మనం వచ్చి వెంటనే తీసుకెళ్దామని అబద్ధం చెప్తున్నాడా? వెళ్తే తెలుస్తుంది కదా. సరే అన్నయ్య, త్వరగా వెళ్దాం. అసలు అక్కడ ఏమైందో ఏంటో. ఇంటికి వచ్చి బాబాయ్తో ఇలా మాట్లాడతాడు. ఏమైంది బాబాయ్, అంత సడన్గా చెల్లికి పెళ్లి కుదరడం ఏంటి? నువ్వు ఉన్న బలంగా రమ్మని మాకు ఫోన్ చేయడం ఏంటి? అయినా పెళ్ళి ఎవరు కుదిర్చారు చెల్లికి? దా, నేనే కుదిర్చానురా. మా ఊరి జమీందారు గారి సంబంధం. అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పైగా పిల్ల మన కళ్ళ ముందే ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి? అది సరే బాబాయ్, జమీందారు అంటున్నావు, మరి వాళ్ళకి మనం తూగగలమా? మా దగ్గర అంత డబ్బు లేదు కదా. మేము పెళ్లి ఖర్చులు కూడా చూసుకోలేము. మరి ఎలా బాబాయ్? ఏరా, మీకు ఈ బాబాయ్ ఉండగా దిగులెందుకు? నేనున్నాను కదా. మీ అన్నయ్యను మోసం చేశాను కాబట్టి నాకు దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. మీ అమ్మ ఎంత మంచిదిరా. నేను తనకు చేసిన మోసాన్ని చెప్పకుండా నా దగ్గర సహాయం పొందమని మిమ్మల్ని పంపించింది. మీ అమ్మ ఏ ఉద్దేశంతో మిమ్మల్ని పంపించిందో నాకు ఇప్పటికి అర్థమైంది. నాకు పిల్లలు లేరని, మీరు నాకు పిల్లలవుతారని పంపించిందిరా. ఈ ఆస్తంతా ఎవరిది? మీదే కాదు. నా కూతురి పెళ్లి చేసి మిగతా ఆస్తి మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను. మీరు మాత్రం కాదనొద్దు. ఎందుకంటే మీరు మీ అమ్మ పెంపకంలో పెరిగారు. మీ సంస్కారం ఏదిచ్చినా తీసుకొనివ్వదని నాకు తెలుసు. అది బాబాయ్, మాకు ఆస్తులేం అక్కర్లేదు. తల్లిదండ్రిగా మీరిద్దరూ మాతో కలిసిమెలిసి ఉంటే చాలు. ఇదంతా సరేలేరా. ఈ రోజు నుంచి అందరం కలిసిమెలిసి ఇక్కడే ఉందాం. మీరు ఇంకా ఏ ఊరు పనులకి వెళ్ళవసరం లేదు. అలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇంకో పక్క జానకి ఇంకా స్వప్న కన్న కూతుర్లా చూసుకుంటూ ఉంటుంది. కొద్ది రోజులకి
అన్న తమ్ముళ్ళిద్దరూ కలిసి చెల్లెలి పెళ్లి చేస్తారు. తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. రంగయ్య కూడా తన ఆస్తిని కొడుకులిద్దరికీ పంచేస్తాడు. వాళ్ళతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.